భోగిపల్లేనా? భోగిపల్లా? అందరికి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా భోగి రోజైతే సాయంత్రం భోగిపల్లి అయితే మా పాపకి వేసామండి. ఇంకా మొదటిగా తల్లి అయితే దిష్టి తీయాలని చెప్పేసి ఇంకా నేను దిష్టి అయితే తీసేసాను. ఇంకా తర్వాత మా అత్తయ్య కూడా తీసేశారు. చక్కగా కూర్చొని అయితే వేయించుకుంటుంది నీట్గా. తనకి చాలా ఇష్టము, బర్త్డే అనుకుంటుంది, కానీ భోగిపల్లి అని చెప్పి తర్వాత మేము చెప్పాము. ఇంకా మా హస్బెండ్ మా మావయ్య కూడా వేసేసారు. వీధిలో కొంతమంది పిల్లల్ని అండ్ పెద్దవాళ్ళని అయితే పిలిచాము. అక్కడైతే వాళ్ళు వేరుతున్నారు. ఇంతమందికి ఇది తెలుసు, భోగిపల్లి వేసేటప్పుడు మిగతా పిల్లలందరినీ పిలిచి అలా వేరుకోమని చెప్తారంట. కానీ చాలా సరదాగా ఫన్నీగా ఉంది ఈ గేమ్ మాత్రం. వచ్చిన వాళ్ళకైతే తాంబూలాలు అయితే ఇస్తున్నానండి. ముగ్గురినైతే పిలిచాము, ముగ్గురికి ఇంకా తాంబూలాలు అయితే ఇచ్చేస్తున్నాము. ఇంకా మా పాప అయితే చక్కగా కూర్చొని ఇంకా వేయమని చెప్తుంది. అయిపోయిందమ్మా ఫంక్షన్ అని చెప్తే ఇంకా అక్కడ వాళ్ళు బుజ్జిగిస్తున్నారు, పాపకి ఫోటోలు గట్రా తీస్తున్నారు. ఇంకా ఫైనల్గా మా అత్తయ్యకి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. ఎంత దొరికింది చూపించండి రా అంటే ఇంకా చేంజ్, రేగుపండ్లు, చాక్లెట్స్ ఇవన్నీ వీళ్ళు చూపిస్తున్నారు ఒక్కొక్కరికి ఎంత దొరికిందా అని చెప్పేసి. పాప చాక్లెట్ వచ్చింది. ఓకే, అందరు సబ్స్క్రైబ్ అన్నారండి ఇక్కడ. సబ్స్క్రైబ్. ఓకే. ఇంకా సంక్రాంతి ఉదయం అయితే ఇంకా పసుపు కుంకుమలు అయితే పేరెంటల్కి పిలిచి మేము పెడతామండి. ఇంకా మా అత్తయ్య అయితే పని చేస్తున్నారు, ఇంకా మా మావయ్య పెద్దలందరికీ భోజీలు అయితే వేస్తున్నారు. మా ఇంటికి ఎంతమంది పేరెంటాలు పెద్దలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా మావయ్యకి ఆ లెక్క బాగా తెలుసు. సో అందుకని చెప్పి ఇంకా అతనైతే భోజీలు అయితే వేసేసారు. అందులో బియ్యము దానాలు ఇచ్చినట్టండి. ఇవన్నీ కలిపి మేము పంతులు గారికి దగ్గరున్న గుళ్ళకి అయితే ఇచ్చేస్తాము. సో ఇంకా ఫైనల్గా దీపం అయితే పెట్టుకొని భోజీలు అయితే వేసేసామండి. సో కాయగూరలు అండ్ బియ్యం అన్నీ కలిపి ఇంకా మేము మడపల్లి పెట్టడానికి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే బెల్లం కలుపుతున్నాను అట్లకి, వరిపిండి అట్లకి. ఇంకా మా అత్తయ్య అయితే కలగే కూర వండుతున్నారు. సో కలగే కూరకి అన్నీ నీట్గా అన్నీ కింద సిద్ధం చేసేసుకున్నారు. ఈలోపు చింతచారు అయితే మా అత్తయ్య అరేంజ్ చేసేసారు. నేనైతే ఇంకా బెల్లం కలుపుతున్నాను. సో మా అత్తయ్య కలగే కూర అయితే చాలా బాగా చేస్తారు. అదేంటో కానివ్వండి, పండుగ రోజైతే కలగే కూర ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. గుమ్మడికాయ, వంకాయ, అరటికాయ అండ్ ఎర్రగా ఉన్న దుంపలు ఇవన్నీ మిక్స్ చేసి మంచిగా చాలా బాగా వండుతారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆ రోజు ఏంటో కానీ ఆ చింతచారు, ఆ కలగే కూర కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకా ఫైనల్గా మేము ముందుగా అయితే పూజ అయితే చేసుకుంటామండి. ప్రతి ఇయర్ మాకు పంతులు గారు అయితే వస్తారు. ఈ ఇయర్ మాకు అది కుదరలేదు. సో ఇంకా అందుకని చెప్పి మా మావయ్య అష్టోత్తరాలు చదివితే మేము పూజ చేస్తాము. ఫైనల్గా మడపల్లి అయితే పెట్టాము. ఎంతమంది పెద్దలకైతే భోజీలు వేసామో వాళ్ళందరికీ కూడా మేము అన్ని రకాలుగా వంటలన్నీ చేసి అయితే ఇలా అరేంజ్ చేసి పెడతాము. ఇంకా చింతకాయ చారు, పప్పు ఇవన్నీ వేసి ఇంకా ఎంతమంది అయితే మాకు పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలా పెట్టేసాం అన్నమాట. ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మౌలికి బట్టలు అయితే పెట్టాలి కదండి. సో ఎవరెవరికి ఎన్ని బట్టలు అయితే తీసామో అవన్నీ నీట్గా పెట్టేసుకున్నాము. ఇంకా మా పాప ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. మార్నింగ్ నుంచి ఇంక పడుకోలేదు, రెస్ట్ కూడా లేదు. ఇంకా ఈవినింగ్ అయితే మాకు ఎవ్రీ ఇయర్ అలవాటండి సింహాచలం వెళ్ళడం. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ భోజనం అయితే చేసేసి 2:30కి అయితే స్టార్ట్ అయ్యాము సింహాచలంకి. మధ్యలో ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. మా పాప అయితే కూర్చుంది. ఫోటోకి రామ్మ అంటే రాదంట. ఎందుకని చెప్పి కూర్చోబెట్టి ఇంకా ఫోటో వ్యూ పాయింట్ అన్ని చూసాము. చాలా బాగుంది వ్యూ పాయింట్. ఎప్పుడు వెళ్తూనే ఉంటాము తరచుగా, బట్ మేము ఫెస్టివల్ రోజు వెళ్తే స్పెషల్గా అక్కడ మంచిగా చేస్తారు. జనాలు అయితే ఇలా అలా లేరండి, చాలామంది ఉన్నారు. మాకు దర్శనానికి గంట టైం పట్టేసింది. సో గంటకి కూడా వాళ్ళు ఎందుకో ఎప్పుడు ఆ టైంకి 3:30కి అసలు వదిలేస్తారు, కానీ 3:30కి మేము వెళ్తే 4:30కి వదిలేరు. ఇంకా వెయిటింగ్ హాల్లో మేము వెయిట్ చేసాము. ఫైనల్గా అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. మంచిగా సంక్రాంతి అంటే ఎక్కడ ఉండదండి. మనం సింహాచలం దగ్గరికి వస్తే మంచిగా అన్నీ అలంకరించి ముగ్గులు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మంచిగా ఫోటో తీసుకోవడం కూడా, మంచి ఫోటో ఫ్రేమ్ కూడా అక్కడ అరేంజ్ చేస్తారు మంచిగా డెకరేషన్తో. ఫైనల్గా మా వదినాలు అయితే వచ్చేసారు. వీళ్ళు వచ్చేలోపు మా దర్శనం కంప్లీట్ కూడా అయిపోయింది. చూపించు. ఓ బాగున్నాయి. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.